హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ కేకేడి శివ. మీరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే బాగున్నాం. మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వాతావరణం ఏ విధంగా ఉన్నదని. ఈ సాయంత్రం కాల సమయంలో వాతావరణం అయితే మారింది ఫ్రెండ్స్. మన మబ్బు పట్టేసి బాగా వర్షం వచ్చేలాగా అనిపించింది. ఈ విధంగా ఉంది క్లైమేట్. అయితే వర్షం వస్తుందేమో అని అనుకున్నాను, కానీ వర్షం పడింది ఫ్రెండ్స్. వర్షం అనేది సుమారు ఒక అరగంట సేపు వర్షం అయితే పడింది. ఒక వర్షం వచ్చే టైంలో అయితే నేను మా తమ్ముడి గారి ఇంటి దగ్గర ఉన్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఇక్కడ వర్షం పడుతుంది కదా, ఏ విధంగా వర్షం పడుతుంది అనేది మీకు చూపించాను. తర్వాత వర్షం తగ్గిన తర్వాత అలాగే బయటకు వచ్చాను ఫ్రెండ్స్. నేను బయటకు వస్తే మనకి చిట్నాడి బిర్యానీ అనేది కనిపించింది నాకు. ఇక్కడ చిట్నాడి బిర్యానీ అనేది మన దగ్గరలోనే ఉంది, మన లక్ష్మీ హాస్పిటల్లో గుడారుగుంట లక్ష్మీ హాస్పిటల్ దగ్గర చిట్నాడి బిర్యానీ అనేది కనిపించింది. ఇక్కడైతే సరే అని చెప్పి ఏమన్నాయని చెప్పి వచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్రైడ్ రైస్ చూశాను. ఫ్రైడ్ రైస్ చేస్తున్నారు, ఫ్రైడ్ రైస్ చేయించుకుందాం అని చెప్పేసి వచ్చాను. ఫ్రైడ్ రైస్ ఆర్డర్ అవ్వడం జరిగింది. ఫ్రైడ్ రైస్ ఒకటి చెప్పాను, ఫ్రైడ్ రైస్ చేయమని చెప్పాను ఫ్రెండ్స్. చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే చెప్పాను. ఇక్కడ చిట్నాడి బిర్యానీతో పాటుగా ఇక్కడ లాలీపాప్స్, చికెన్ ఐటమ్స్, మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందాక మెనూ కూడా మీకు పెట్టాను కదా, చూశారు కదా, చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. నేనైతే మాత్రం చికెన్ ఫ్రైడ్ రైస్ చేయమని చెప్పి నేను ఆర్డర్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. చేస్తున్నారు ఆయన స్టైల్లో చేస్తున్నారు. చిట్నాడు బిర్యానీ పాయింట్ వాళ్ళు ఏ విధమైన స్టైల్లో చేస్తున్నారు అనేది మీరు చూడవచ్చు కూడా ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే మన వీడియోలు పెడుతున్నాను, మన వీడియోలు అందరూ మీరు చూస్తున్నారు. చాలామంది చాలా లైక్ చేస్తున్నారు. ఆ విధంగానే చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది అయితే చూస్తున్నారు, చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పేసి కోరుతున్నాను ఫ్రెండ్స్. మీరు అందరూ కూడా ఎంతగానో మంచి మంచి కొత్త కొత్త వీడియోలన్నీ ట్రై చేస్తాను ఫ్రెండ్స్. పెట్టడానికి చాలా కొత్త వీడియోస్ పెట్టాలని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇవాళ క్లైమేట్ని బట్టి ఇలా బయటకు రావడం జరిగింది. ఇలా వచ్చిన తర్వాత ఈ విధంగా ఈ రెస్టారెంట్కి వచ్చాను. బయట స్టాల్ కింద పెట్టి ఈ విధంగా తయారు చేస్తున్నారు ఫ్రెండ్స్. లోపల అయితే రెస్టారెంట్ ఉంది. ఇక్కడ బిర్యానీ పాయింట్ దగ్గర ఈ విధంగా చేస్తున్నారు. ఇది తీసుకోవడం అయితే నేను పార్సిల్ చెప్పాను ఫ్రెండ్స్. చికెన్ ఫ్రైడ్ రైస్ పార్సిల్ చెప్పాను. పార్సిల్ చెప్పి ప్యాక్ చేయించుకుంటున్నాను. ఏ విధంగా ఉందనేది, క్వాలిటీ ఎలా ఉంది, క్వాంటిటీ ఎలా ఉంది అనేది మీరు చూద్దరు. కానీ ఇది వచ్చి ఫుల్ వచ్చి 110 రూపీస్ అండి ఫ్రెండ్స్. 110 రూపాయలు. ఇది 110 రూపాయలు అని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి రేట్ అయితే రీజనబుల్గా అనిపించింది ఫ్రెండ్స్. 110 రూపాయలు అంటే చికెన్ ఫ్రైడ్ రైస్ ఫుల్ అని చెప్పేసి చెప్పాను. పార్సిల్ అయితే చేస్తున్నారు. తర్వాత నేను పార్సిల్ తీసుకుని ఇంటికి వెళ్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా చేశారనేది, ఎలా ఉందనేది, క్వాంటిటీ ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది అనేది కూడా మీకు చెప్తాను ఫ్రెండ్స్. చూడండి ప్యాకెట్లో ఓపెన్ చేస్తున్నాను కదా ఫ్రెండ్స్. ఇదైతే నాకు తెలిసినగా అయితే తక్కువ తినే వరకు అయితే ఇద్దరికి వస్తుంది ఫ్రెండ్స్. ఎక్కువ తినే వరకు అయితే కనుక ఒకరికి ఫుల్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇదైతే నేను టేస్ట్ చేస్తున్నాను, ఎలా ఉంది అనేది మీరు చూడొచ్చు. ఇది అయితే టేస్ట్ పరంగా అయితే మనకు బాగుంది ఫ్రెండ్స్. ఇది చాలా క్వాలిటీగా ఉంది.